హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే, మనం ఈ పార్ట్‌ని అప్డేట్ చేద్దాము. ఓకేనా? ఆల్రెడీ మనం ఏంటి ఈ 3 పార్ట్స్‌ని చేసేసాము. ఈ 3 టాస్క్‌ని చేసేసాము. ఒకవేళ ఫెయిల్డ్ అయితే అప్డేట్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ వి ఆర్ రెండరింగ్ ఆన్ ది యూఐ ఆల్సో. సో, ఇప్పుడేంటంటే మనకి ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఫండ్స్ అనేవి ఓకేనా? ఏవైతే ఫండ్స్ యూజర్ అనేది ఎంటర్ చేసాడో అమౌంటు అంటే సెండ్ చేస్తున్నాడో, ఆ అమౌంట్ కానీ లెస్ దెన్ ఆహ్ కరెంట్ కరెంట్ అకౌంట్ డాట్ బ్యాలెన్స్ అయ్యేతో దెన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ? వీ హావ్ టు మైనస్ ద కరెంట్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద కరెంట్ అకౌంట్. అంతే కదా! సో, ఎంత మైనస్ చేయాలి? ఫండ్స్ అనమాట. అంటే నేనేం చెప్పబోతున్నానంటే కరెంట్ అకౌంట్ డాట్ బ్యాలెన్స్. సో, బ్యాలెన్స్ మైనస్ ఓకేనా? మైనస్ ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అకౌంట్ డాట్ బ్యాలెన్స్ మైనస్ ఎంత చేయాలి? ఫండ్స్. ఓకేనా? తర్వాత వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు అప్డేట్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ ఆల్సో కదా! ఇక్కడ పుష్ చేయాలి కదా! సో, లెట్ మీ కాపీ ఇట్ అండ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డాట్ పుష్ ఇట్ వాస్ సక్సెస్. దెన్ ఎంత పంపించాం మనము? ఫండ్ అమౌంట్. ఓకేనా? మైనసా? ప్లస్సా? మైనస్ చేయాలి కదా! ఎందుకంటే మన దాంట్లో నుంచి డిడక్ట్ అయింది కాబట్టి. అర్థమైందా? సో, ఎవరికి పంపించాము? రిసిపియంట్ ఫుల్ నేమ్ అనమాట. ఓకే. దెన్ వి హావ్ టు అప్డేట్ ద రిసిపియంట్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో కదా! రిసిపియంట్ ట్రాన్సాక్షన్స్‌లో కూడా అప్డేట్ చేయాలి కదా! సో, రిసిపియంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ డాట్ పుష్ ఓకేనా? డాట్ పుష్ వి హావ్ టు సేమ్ ప్లేస్ దిస్ అనమాట. ఓకేనా? సేమ్ ఇదే ప్లేస్ చేయాలి. సో, లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో, ఇక్కడ ప్లస్ బదులు అంటే మైనస్ బదులు ప్లస్ పెట్టాలి. మన దాంట్లో నుంచి డిటెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాను. ఓకేనా? సో, వాడికేంటి ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఓన్లీ ప్లస్ పెట్టాను. ఓకేనా? ఇక్కడ మనం నేమ్ మార్చాలి రిసిపియంట్ దాంట్లో. రిసిపియంట్ పేరు బదులు కరెంట్ అకౌంట్ డాట్ ఫుల్ నేమ్. ఓకే. యాహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఎప్పుడైతే యూజర్ అమౌంట్ అంటే పంపియాలనుకుంటున్నాడో, ఆ అమౌంట్ గాని లెస్ థాన్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అయితదో అప్పుడు మనేంటి, మన దాంట్లో నుంచి రెడ్యూస్ చేయాలి అమౌంట్‌ని. దెన్ వి హావ్ టు అప్డేట్ ఇన్ ద బోత్ యూజర్స్ ట్రాన్సాక్షన్స్ కదా! సో, ఫస్ట్ నా అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేశాను. తర్వాత రిసిపియంట్ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ అన్ని నేను అప్డేట్ చేశానిక్కడ. ఓకే. సో, లెట్ మీ షో యూ ద ఫైనల్ రిజల్ట్ హియర్. యాహ్! సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హ్మ్. లెట్స్ సే వీఎస్ ఓకేనా? విజయ శంకర్ అండ్ వీడికేంటంటే ఒక రూ. 100 పంపియాలనుకుంటున్నాను. ట్రాన్స్‌ఫర్ చేస్తే చూసారా? నా దాంట్లో అప్డేట్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా నా దాంట్లో అప్డేట్ అయిపోయింది. డిటెక్ట్ అయింది. సో, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను వీఎస్ దాంట్లోకెళ్ళి రన్ చేస్తాను. వీఎస్ దెన్ వాడి పిన్ వచ్చేసి 5 అనమాట. వాడి దాంట్లో చూస్తాను అప్డేట్ అయిందా లేదా అని. చూసారా? అవినాష్ అభి. సో, టైమ్ అనేదొచ్చింది. దాని ట్రాన్సాక్షన్ ఐడీ ఎంత అమౌంట్ అనేదొచ్చిందో కూడా అప్డేట్ అయింది. ఓకే. సో, ఇలా అయితే మనం ఈ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాము. ఈ టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇన్ కంప్లీట్ అయిపోయింది. ఔట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది. లోన్ అమౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను చూస్తే నేను లోన్ అట్‌లీస్ట్ 10 లెట్స్ సే 100 ఎంటర్ చేశాననుకోండి. చూసారా? లోన్ అమౌంట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. దెన్ మనకుందల్లా ఓన్లీ ఈ ఇంట్రెస్ట్ టాస్క్ అండ్ ఈ డీయాక్టివేట్ అకౌంట్. ఓకేనా? జస్ట్ ఎ మినిట్ లెట్ మీ చేంజ్ యాహ్! సో, ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఓన్లీ డీయాక్టివేట్ అండ్ ఈ ఇంట్రెస్ట్ ఫంక్షనాలిటీ ఉంది. సో, ఆ 2 ఫంక్షనాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత వి విల్ డూ అనదర్ టాస్క్ కాల్డ్ షార్టింగ్. అది కూడా నేను చెప్తాను. సో, ఇప్పుడు ఈ డీయాక్టివేట్ చేద్దాం. ఓకేనా? సో, ఈ డీయాక్టివేట్ నుంచి నేనేంటంటే ఈ అకౌంట్ డెలీషన్ యూజర్ నేమ్, అకౌంట్ డెలీషన్ పిన్ అనే 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి గదా! ఆ ఇన్‌పుట్స్ తెచ్చుకుంటాను. అకౌంట్ డెలీషన్ యూజర్ నేమ్. So, yeah, just a minute. Let me write it here. Okay, so let me take it here in the buttons. Yeah, and let me write it here. So, const account deletion user name is equals to document dot query selector
సో, ఇలా అయితే నేనిచ్చాను. దెన్ ఐయామ్ గోయింగ్ టు గెట్ ద పిన్ ఆల్సో అకౌంట్ డెలీషన్ పిన్. ఓకే. సో, కాన్స్ట్ అకౌంట్ డెలీషన్ పిన్, then document dot query selector. Okay. Then let me get this button also. Account D account deletion BTN. So yeah, let me write it here. So const deletion button. Okay na? So deletion BTN. Document dot query selector. ఇలా ఎలిమెంట్స్ అయితే తెచ్చుకున్నాను నేను. ఓకే. కూల్. నౌ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. యాహ్! జస్ట్ ఎ మినిట్. అకౌంట్ డెలీషన్. ఓకే. సో, అసలు ఈ అకౌంట్ డెలీషన్ అనేది ఎలా చేస్తాము అంటే, ఓకేనా? ఈ అకౌంట్ డెలీషన్ ఏదైతే ఉందో, అది ఎలా చేస్తామంటే, సో, వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఏంటంటే, మనకి ఒక అరే మెథడ్ ఉందనమాట. లెట్స్ సే నా దగ్గర ఒక అరే ఉందనమాట. కాన్స్ట్ నమ్స్ ఓకేనా? కాన్స్ట్ నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 1, 2, 3 అనేదుంది. ఓకేనా? కాన్స్ట్ నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అనేదుంది. సో, నేనేం చేస్తానంటే సేమ్ ఇందాకడ మనం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఫైండ్ యూజ్ చేసుకున్నామో, సేమ్ అలానే యూజర్ నేమ్ తెచ్చుకొని, ఓకేనా? యూజర్ నేమ్ తీసుకొని ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో యూజర్ నేమ్ తీసుకొని, అకౌంట్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని, వేర్ వి ఆర్ గోయింగ్ దట్ అకౌంట్ ఓకేనా? అకౌంట్ అనమాట. సో, అది ఎలా అంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్. డెలీషన్ బీటీఎన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ ఈవెంట్. Okay, then let me write the callback function here. So e dot prevent default. Yeah. సో నేను ఇక్కడ ఏంటి ఫస్ట్ కాన్స్ట్ యూజర్ నేమ్ తెచ్చుకోవాలి కదా! యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అకౌంట్ డెలీషన్ యూజర్ నేమ్ డాట్ వాల్యూ దెన్ కాన్స్ట్ పిన్ అనమాట. ఓకేనా? లెట్స్ పాస్ దెన్ అకౌంట్ డెలీషన్ పిన్ ఓకే. డాట్ వాల్యూ ఇంటూ 1 చేస్తున్నాను. బికాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే మనం రీడ్ చేసామో స్ట్రింగ్‌లో ఉండేది. దట్ వాస్ ఐయామ్ కన్వర్టింగ్ ఇంటూ ద నంబర్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టాస్క్ బేస్డ్ ఆన్ దిస్ యూజర్ నేమ్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద బేస్డ్ ఆన్ దిస్ యూజర్ నేమ్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద యూజర్ కరెంట్ లెట్స్ సే అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా? అకౌంట్ డీటెయిల్స్ తెచ్చుకుంటాము. కాన్స్ట్ అకౌంట్ ఓకేనా? అకౌంట్ తెచ్చుకుంటాము. సో, అది ఎలా మనకి చెప్పాను నేను. అకౌంట్స్ డాట్ ఫైండ్ ఓకేనా? ఫైండ్ లెట్స్ సే వి కెన్ డూ ద ఫైండ్ ఇండెక్స్ ఆల్సో. ఓకేనా? ఫైండ్ ఇండెక్స్ కూడా చేయొచ్చు. లేదంటే ఫైండ్ కూడా చేయొచ్చు. సో, యాహ్! ఫైండ్ ఇండెక్స్ ఏంటంటే, ఆ ఇండెక్స్‌ని అనేది ఫైండ్ చేసిద్దనమాట. లెట్ మీ రైట్ ఇట్ ద ఫైండ్ ఇండెక్స్. సీ ఫైండ్ ఏం చేసిద్ది? ఏదైతే మనం కండిషన్ ఇస్తామో, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి లెట్స్ సే ఆ అకౌంట్ రిటర్న్ చేసిద్ది. అంతే కదా! ఇక్కడ లెట్ మీ షో యూ. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? లెట్ మీ షో యూ ద లాగిన్ ఫంక్షనాలిటీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సారీ. ఫైండ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే అకౌంట్ లెట్స్ ఇక్కడ కండిషన్ మెన్షన్ చేసామో, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది కదా! బట్ ఇక్కడేంటంటే ఫైండ్ ఇండెక్స్ వల్ల మనకి ఆ ఇండెక్స్ అనేది రిటర్న్ చేసిద్ది ఓన్లీ. ఓకే. సో, వాల్యూ రిటర్న్ చేయకోకుండా ఇండెక్స్ నంబర్ రిటర్న్ చేసిద్ది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే అకౌంట్ వేర్ అకౌంట్ డాట్ యూజర్ నేమ్ వాస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ అయితే వి ఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ఇండెక్స్ వాల్యూ లాగ్ అకౌంట్. ఓకే. సో, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. డోంట్ వరీ. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే సారీ. యూజర్ నేమ్ వచ్చేసి ఇప్పుడు నేను ఏఏ అనేది ఎంటర్ చేస్తాను. దెన్ పాస్వర్డ్ వచ్చేసి 111 దెన్ డీయాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. చూసారా? ఇండెక్స్ అనేది 0 వచ్చింది. యాహ్! 0నే. ఎందుకంటే నేను ఏఏ అనేది కరెంట్ ఫస్ట్ అకౌంట్ కాబట్టి. లెట్ మీ రైట్ ఇట్ యాస్ వీఎస్ డీయాక్టివేట్ మీద క్లిక్ చేస్తే చూసారా?
వీఎస్ అనేవాడు 4 అకౌంట్ అంటే అకౌంట్ 5 అనమాట. ఈ అకౌంట్స్ అరేలో లెట్ మీ షో యూ. ఇన్ దిస్ అకౌంట్స్ అరేలో అకౌంట్ 5 అనేవాడిది వీఎస్ అనమాట. అంటే విజయ్ శంకర్ అనమాట. అర్థమైందా? సో, ఆ ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ చేసిద్ది మనకి ఫైండ్ ఇండెక్స్ అనేది. సో, బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్స్ వాల్యూ వి ఆర్ గోయింగ్ టు డిలీట్ ద అకౌంట్ ఫ్రమ్ ద అరే. ఓకేనా? బట్ సీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అబ్జర్వ్ ఇట్ కేర్‌ఫుల్లీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? యూజర్ నేమ్ తెచ్చుకుంటున్నాము, పాస్‌వర్డ్ తెచ్చుకుంటున్నాం కదా! ఇక్కడ నేను అకౌంట్ లాగిన్ అయ్యి, వీఎస్ అకౌంట్ లాగిన్ చేస్తా. అంటే డీయాక్టివేట్ చేస్తున్నాను. అలా చేయొచ్చా? చేయకూడదు. సో, మనం ఏదైతే అకౌంట్ లాగిన్ చేశామో, వి హావ్ టు డిలీట్ దట్ అకౌంట్ ఓన్లీ. అర్థమైందా? సో, ఏదైతే మన అకౌంట్ లాగిన్ చేసుకున్నామో, వి హావ్ టు డీయాక్టివేట్ దట్ అకౌంట్ ఓన్లీ. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, లెట్ మీ రిమూవ్ దిస్. లెట్ మీ కామెంట్ ఆన్ దిస్. వి విల్ యూజ్ దిస్ ఓకే. ఎప్పుడైతే ఒకవేళ మన కరెంట్ అకౌంట్ ఏదైతే మనం లాగిన్ అయ్యామో, యూజర్ నేమ్ ఉండిద్దో దట్ వాస్ ఈక్వల్స్ టు ఆ యూజర్ నేమ్ అయితే మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ యూజర్ నేమ్ ఏంటో అండ్ పిన్ కూడా కరెక్ట్‌గా చేసుకోవాలి గదా! కరెంట్ అకౌంట్ పిన్ ఒకవేళ ఈక్వల్స్ టు ఏదైతే మనం ఎంటర్ చేసిన పిన్ ఉండిద్దో అది అయితేనే వి ఆర్ గోయింగ్ టు డిలీట్ ఆర్ ఎల్స్ వి ఆర్ నాట్ గోయింగ్ టు డిలీట్. ఓకేనా? నేను ఇక్కడ ఆ కండిషన్ ఇక్కడ నేను పంపించుకున్నాను. సో, లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. 11 లాగిన్ చేశాను. దెన్ డీయాక్టివేట్ ప్లేస్‌లో నేనిప్పుడు క్రియేట్ చేసుకొని 1111 అనేది ఎంటర్ చేశాను. డీయాక్టివేట్ క్లిక్ చేయంగానే నాకు జస్ట్ మినిట్. సో, రిజల్ట్ అయితే ఏమి రావట్లేదు. బికాజ్ ఇక్కడ నేను లాగ్ చేయట్లేదు. లాగ్ అకౌంట్ లెట్ మీ రివ్యూ ఇట్ హియర్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏఏ 11 డీయాక్టివేట్ మీద క్లిక్ చేశా. చూసారా నాకు ఇండెక్స్ నంబర్ వచ్చింది. ఇప్పుడు నేనేంటంటే వీఎస్ 555 చేస్తాను. చూడండి ఏమొచ్చిద్దో. చూసారా? అసలేమి రావట్లేదు నాకు. అర్థమైందా? సో, డీయాక్టివేట్ అనేది ఎప్పుడు చేయాలి? మనం ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ మాత్రమే డీయాక్టివేట్ చేసుకోవాలి. వేరే అకౌంట్స్‌ని మనం డీయాక్టివేట్ చేయకూడదు కదా! అర్థమైందా? వేరే అకౌంట్స్‌ని మనం డీయాక్టివేట్ చేయకూడదు. మనం ఏదైతే కరెంట్ అకౌంట్ లాగిన్ అయ్యామో ఆ అకౌంట్‌ని మాత్రమే మనం డీయాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను లాజిక్కు. సో, మనం ఇప్పుడు ఇండెక్స్‌ని తెచ్చుకున్నాము. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. నౌ ఫ్రమ్ దిస్ అకౌంట్స్ అరే ఓకేనా? ఫ్రమ్ దిస్ అకౌంట్స్ అరే మనం ఏదైతే ఇక్కడ డీయాక్టివేట్ అకౌంట్ అరే ఎంటర్ చేసామో, ఆ అరేని ఇక్కడ డిలీట్ చేసేయాలి. అర్థమైందా? ఆ అరేని ఇక్కడ మనం డిలీట్ చేసేయాలి. సో, అది ఎలా అంటే జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ దిస్ హియర్ ఇన్ దిస్ జస్ట్ ఎ మినిట్. సో, బేసికల్లీ నేనేంటంటే స్ప్లైస్ ఓకే. హ్మ్. లెట్ మీ మినిమైజ్ ఇట్. ఇక్కడేంటి మనం ఇండెక్స్ నంబర్ తెచ్చుకున్నాము. సో, బేసికల్లీ మీకు స్ప్లైస్ గురించి నేను చెప్పాను గదా! స్లైస్, స్ప్లైస్, స్ప్లైస్. స్లైస్ దేనికి? లెట్స్ సే మనం ఏమైనా వాల్యూస్ అంటే లెట్స్ సే ఇండెక్స్ వాల్యూస్‌ని గెట్ చేసుకోవడానికి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అరే ఉందండి. సో, 1, 2, 3 ఇలా అరే ఉంది. సో, స్లైస్ అనేది ఉంది. సో, ఇక్కడ నాకు స్లైస్ దేనికి? లెట్స్ సే ఇప్పుడు నాకు 0 నుంచి రేంజ్ వాల్యూస్ కావాలంటే 0 ఇండెక్స్ నుంచి 2 ఇండెక్స్ వరకు రేంజ్ వాల్యూస్ అంటే వాల్యూస్ కావాలనుకుంటే 0-2 అనేది మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చివర్లో అండర్‌స్కోర్ యాడ్ అయింది. సో, దట్స్ వై నాకు ఎర్రర్ వచ్చింది. సో, నాకు ఇక్కడ 0-2 అని రాసాను కదా! 0-2 అంటే 0 ఇండెక్స్ వచ్చేసి ఇది. దెన్ 1 ఇండెక్స్ వచ్చేసి ఇవి. బట్ 2 అని మెన్షన్ చేశాను కదా! ఇక 2 అంటే ఇది కూడా రావాలి కదా! రావట్లేదంటే ఇక్కడ మనకి ఎట్లా అంటే ఫంక్షనాలిటీ ఇక్కడ మనం 2 అనేది ఎంటర్ చేసామనుకోండి -1 వరకు తీసుకుండిద్ది అర్థమైందా? సో, 2 - 1 1 అనమాట. సో, 1 ఇండెక్స్ వరకు తీసుకుండిద్ది.
సో, ఇక్కడ మనం 2 ఎంటర్ చేసినా గానీ మనకి -1 అంటే 2 - 1 ఎంత? 1 అంటే 0, 1 ఆ బోత్ ఇండెక్స్ వాల్యూస్ వరకే మనకి చూపిచ్చిద్ది. బట్ స్ప్లైస్ దేనికి? స్ప్లైస్ దేనికంటే మనం ఏమైనా ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలనుకున్నా, ఏమైనా ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకున్నా వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద స్ప్లైస్ మెథడ్. అర్థమైందా? సో, ఇక్కడ నేను స్ప్లైస్ ఓకేనా? సో, స్ప్లైస్‌లో మనం ఏంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది రాస్తాం గదా! ఫస్ట్ ఏంటిది స్టార్ట్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు యాడ్ చేయాలనుకుంటున్నా, డిలీట్ చేయాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. ఈ 1 అనేది ఏదైతే ఇక్కడ అరేలో 1 అనేది ఉందో దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. దాని ఇండెక్స్ నంబర్ ఎంత? ఎంత? 0. 0 అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, అక్కడి నుంచి ఎన్ని ఎలిమెంట్స్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు? నేను ఓన్లీ ఇక్కడి నుంచి ఏంటంటే 1 నుంచి ఓన్లీ ఒకే ఎలిమెంట్ అది కూడా 1 కాబట్టి 1 అనేది రాస్తాను. అర్థమైందా? సో, ఏదైతే డిలీట్ అయిందో ఆ ఎలిమెంట్ అనేది నాకు రిటర్న్ అయింది. అర్థమైందా? సో, ఏదైతే డిలీట్ చేశానో నేను ఆ ఎలిమెంట్ అనేది నాకు రిటర్న్ అయ్యింది. ఓకేనా? సో, థిస్ వాస్ ద స్ప్లైస్ ఫంక్షనాలిటీ. ఒకవేళ నేను లెట్ మీ షో యూ. ఇప్పుడు 2 అనేది రాసాననుకోండి. సో, 1, 2 ఈ బోత్ ఎలిమెంట్స్ అనేది డిలీట్ అయిపోయి నాకు ఆ ఎలిమెంట్ అనేది రిటర్న్ అయింది. ఓకేనా? సో, ఇక్కడ నేను ఫైనల్ కోడ్‌లో కూడా అదే రాస్తున్నాను. లెట్ మీ షో యూ. యాహ్! సో, ఏదైతే మనం ఫైండ్ బై ఇండెక్స్ యూజ్ చేసుకొని ఇండెక్స్ తెచ్చుకున్నామో, సో, విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్లైస్ మెథడ్ వి ఆర్ గోయింగ్ టు రిమూవ్ దట్ అకౌంట్ ఫ్రమ్ ద అరే అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎట్లయితే 1, 2 అనేది రిమూవ్ చేసామో, అలా ఆ అకౌంట్‌ని రిమూవ్ చేసేస్తాను నేను. అర్థమైందా? సో, లెట్స్ సే అకౌంట్స్ అకౌంట్స్ డాట్ స్ప్లైస్ దెన్ ఏదైతే నేనిక్కడ ఇండెక్స్ తెచ్చుకున్నానో జస్ట్ ఎ మినిట్ లెట్ మీ రివైజ్ ఇట్. ఇక్కడ నేను ఏదైతే ఇండెక్స్ తెచ్చుకున్నానో ఓకేనా? లెట్ మీ చేంజ్ ఇట్ టు ఇండెక్స్ తెచ్చుకున్నానో, సో, ఆ ఇండెక్స్ నుంచి ఒక ఎలిమెంట్ అంటే ఆ ఒక్క అకౌంటే కాబట్టి 1 అనేది ఎంటర్ చేశాను. దెన్ లెట్ మీ షో యూ. సీ ఎప్పుడైతే డీయాక్టివేట్ చేశానో, ఇక్కడ మనం ఎప్పుడైతే లాగిన్ చేసేటప్పుడు ఒక స్టైలింగ్ అనేది యాడ్ చేస్తున్నాం గదా! ఏంటిది? మెయిన్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అనేది. సో, ఐ యామ్ గోయింగ్ టు రిమూవ్ దట్ యాక్టివ్. ఓకే. సో, ఐ యామ్ గోయింగ్ టు రిమూవ్ దట్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు నేను ఫంక్షనాలిటీ చూపిస్తాను మీకు. ఏఏ 111 లాగిన్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏఏ 11 డీయాక్టివేట్ చేయంగానే చూసారా? పోయింది. సో, ఎప్పుడైనా మళ్ళీ లాగిన్ క్లిక్ చేస్తాను నాకు లాగిన్ అవ్వట్లేదు. అర్థమైందా? నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాను. బట్ నాకు లాగిన్ అనేది అవ్వట్లేదు. ఓకే. సో, మనం సక్సెస్‌ఫుల్‌గా డెలీషన్ గూడా ఎంటర్ అంటే క్లియర్ చేసేసాము. సో, కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి కోడ్‌లో. ఏంటంటే ఇక్కడ మనం ఇన్‌పుట్స్‌ని రీడ్ చేసుకున్న తర్వాత పర్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా! అవి క్లియర్ చేసుకోవాలి. సో, అదేంటంటే ఇప్పుడు మనం ఏంటి లాగిన్ చేసుకుంటున్నాము. ఎవ్రీథింగ్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేసుకుంటున్నాము. తర్వాత మనం క్లియర్ చేసేయాలి కదా! ఇదంతా. ఇన్‌పుట్ ఏవైతే యూజర్ ఎంటర్ చేసాడో. సో, లెట్ మీ క్లియర్ ఇట్. ఇన్‌పుట్ నేమ్ డాట్ వాల్యూ ఏదైతే ఉందో ఐ యామ్ కీపింగ్ ఇట్ యాస్ ఎ ఎంప్టీ స్ట్రింగ్. దెన్ ఇన్‌పుట్ పాస్ ఏదైతే ఉందో ఓకేనా? ఇన్‌పుట్ పాస్ డాట్ వాల్యూ ఏదైతే ఉందో ఐ యామ్ క్లియరింగ్ ఇట్. అండ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ దగ్గర కూడా రిసిపియెంట్ నేమ్ అండ్ ట్రాన్స్‌ఫర్ అమౌంట్ కూడా ఐ యామ్ గోయింగ్ టు క్లియర్ ఇట్. రిసిపియెంట్ నేమ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్. దెన్ రిస్ ఫండ్ అమౌంట్. ఓకే. ఫండ్ అమౌంట్ డాట్ వాల్యూ ఆల్సో లెట్ మీ కీప్ ఇట్ యాస్ ఎంప్టీ స్ట్రింగ్. ఇక్కడ లోన్ దగ్గర కూడా ఇన్‌పుట్ లోన్ అమౌంట్ ఉంది కదా! అక్కడ కూడా ఐ యామ్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. సో, టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే. సో, ఇక్కడ కూడా అకౌంట్ డెలీషన్ యూజర్ నేమ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్. దెన్ ఇక్కడేంటంటే అకౌంట్ డెలీషన్ పిన్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్. అర్థమైందా? సో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఏఏ 111 అని లాగిన్ చేయగానే మనం అగైన్ బ్రౌజర్ రిఫ్రెష్ చేసాం కాబట్టి నాకు అగైన్ లాగిన్ యాక్సెసిబిలిటీ అనేది వచ్చింది నాకు. అర్థమైందా? సో, ఇక్కడ నాకు డీటెయిల్స్ అనేది పోయింది. నౌ ఇక్కడ నేను విఎస్ 100 అనేది మెన్షన్ చేస్తాను.
ట్రాన్స్‌ఫర్ చేయంగానే చూడండి ఇన్‌పుట్ అనేది పోయినాయా? సో, ఇక్కడేమో అమౌంట్ కూడా ఇక్కడ లోన్ అమౌంట్ కూడా 100 అని మెన్షన్ చేశాను. ఓకే. సో, ఇక్కడ లోన్ అమౌంట్ అనేది పోలేదు. సో, యాక్చువల్లీ ఇది వాల్యూ అనమాట. సో, వాల్యూ అండ్ సారీ వాల్యూ. సో, వాల్యూ ఓకే. సో, ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. మనం ఏమేం చేసామనేది. నౌ లాస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఓకేనా? ఇంట్రెస్ట్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? అండ్ షార్టింగ్ మెథడ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ బోత్ అనేది ఒకే వీడియోలో కవర్ చేస్తాను. డోంట్ వరీ. యాహ్! ఇక్కడి దాకా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.